అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శిష్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. గురువు గారు, మన ఈ నక్షత్రాల సిరీస్ లో 3 నక్షత్రాలు అయిపోయి 4వ నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం ఐశ్వర్య దేవత ఎవరు, వాళ్ళు ఏం చేసుకుంటే మంచిగా ఉంటుంది? ఈ రోహిణి నక్షత్ర జాతకులు చంద్రమహర్దశ శేషంలో పుడతారు. చంద్రమహర్దశ నడుస్తుండగా పుడతారు. చంద్రమహర్దశ అవ్వంగానే వాళ్ళకి కుజమహర్దశ 7 సంవత్సరాలు నడుస్తుంది. ఆ తర్వాత రాహు 18 సంవత్సరాలు రాహు మహర్దశ నడుస్తుంది. ఆ తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు నడుస్తుంది. ఆ తర్వాత శని మహర్దశ 19 సంవత్సరాలు నడుస్తుంది. వీళ్ళ జాతకం ఇలా ఈ దశల్లో ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ రోహిణి నక్షత్ర జాతకులు జీవితంలో వదలకుండా చేసుకోవాల్సిన ఆరాధన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించుకోవాలి. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని ఆరాధించాలి. ముఖ్యంగా ప్రతి మంగళవారం, సోమవారము, మంగళవారము, శుక్రవారము, ఆదివారము, ఈ 4 రోజులు కూడా ముఖ్యమైనవి. కానీ మరీ అన్ని రోజులంటే కుదరదండి అంటే నేను ప్రతిరోజు చేసుకోమని చెప్తాను. ప్రతిరోజు కుదరదంటే గనక మంగళవారం, శుక్రవారం క్రమం తప్పకుండా చేసుకోండి అని చెప్తాను. భక్తి శ్రద్ధలతో మంగళవారం, శుక్రవారం లక్ష్మీ అమ్మవారి అష్టకం కానీ, అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ, లేదా సహస్రనామ స్తోత్రం కానీ, నరసింహస్వామి వారి సహస్రనామ స్తోత్రం, లేదా ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనే మంత్రం కానీ, లేదా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అనే నృసింహస్వామి మంత్రంతో కానీ, కావాల్సింది భక్తి శ్రద్ధ. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క శాంత స్వరూపం అంటే నరసింహస్వామి వారు ఆ ఒళ్ళు అమ్మవారిని కూర్చోబెట్టుకున్న బింబాన్ని పూజించాలి. మీరు ఫోటో పెట్టుకున్నా, ఇంట్లో విగ్రహం పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించాలి. స్వామివారికి చక్కగా తులసి దళాలతో పూజ, అమ్మవారికి మారేడు దళాలతో, ఇతర సుగంధ భరితమైన పుష్పాలతో అమ్మవారిని, అయ్యవారిని అర్చించి పానకము, వడపప్పు నివేదన చేసి, అట్లాగే ముఖ్యంగా నరసింహస్వామి వారికి ఇష్టమైన పదార్థం దద్దోజనం, దధ్యాన్నం అంటారు, అంటే పెరుగుతో చేసిన అన్నం. ఇది లక్ష్మీ నరసింహస్వామి వారికి చాలా ప్రీతికరమైంది. ఖచ్చితంగా మంగళవారం, శుక్రవారం నాడు దద్దోజనాన్ని, పానకం, వడపప్పు, దద్దోజనం అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలి. ఆ తర్వాత మీకు ఆసక్తి ఉంటే పులిహార పెట్టచ్చు, మీకు ఆసక్తి ఉంటే గారెలు పెట్టచ్చు, మహానివేదన పెట్టచ్చు. ఇలా మీరు శక్తి కొలది మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఇలా నిత్యము చేసుకోవడం ఒక పద్ధతి. నిత్యము చేసుకోలేకపోతే కనీసం ఆదివారం, సోమవారం, మంగళవారం, శుక్రవారం చేసుకోవడం ఒక పద్ధతి. అది కూడా కుదరకపోతే ఖచ్చితంగా మ్యాండేటరీగా మంగళవారం, శుక్రవారం చేసుకోవడం పద్ధతి. ఇది చేస్తూ మీరు శ్రీ లక్ష్మీ సుదర్శన నృసింహ హోమాన్ని చేసుకుంటే నెలకొకసారి శ్రీ లక్ష్మీ సుదర్శన నృసింహ హోమాన్ని చేసుకోవాలి. అందరూ అంత ఖర్చు పెట్టుకోగలగచ్చు, పెట్టుకోలేకపోవచ్చు. కొంత ఖర్చుతో కూడుకున్న పని ఇది. ప్రతి నెలా చేయాలంటే అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ అందరికీ సాధ్యమయ్యే విషయం ఏంటంటే వైష్ణవాలయాల్లో ప్రతి నెలా కూడా సుదర్శన నృసింహ హోమం చేస్తారు. రామాలయంలో కానీ, కృష్ణాలయంలో కానీ, నరసింహస్వామి దేవాలయంలో కానీ, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో ప్రతి నెల చిత్తా నక్షత్రం రోజున కానీ, స్వాతి నక్షత్రం రోజున కానీ ఈ సుదర్శన నృసింహ
హోమం చేస్తారు. దానికి మీరు సామూహికంగా వాళ్ళు అక్కడ గుళ్ళో నిర్ణయించిన రుసుమును చెల్లించి మీరు ఆ హోమం చేసుకోవడం మంచిది. ఒకవేళ మాకు స్తోమత ఉంది, ఆసక్తి ఉంది, మేము చేసుకోవాలి అనుకుంటే మీ ఇంట్లోనూ లేకపోతే మీ వ్యాపార సంస్థల్లోనూ చేసుకోవడం మంచిది. చేసుకోవాలని ఆసక్తి ఉందండి కానీ మాకు ఎవరు చేస్తారు ఎట్లా చేస్తారో మాకు తెలియదండి, శాస్త్రోక్తంగా చేసేవాళ్ళు కావాలి అంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము దానికి దారి చూపించి మేము ఏర్పాటు చేసి చేయించగలవారము. చక్కగా లక్ష్మీ నృసింహ సుదర్శన నృసింహ హోమాన్ని చేసుకోవడం అనేది నెలకోసారి చేసుకోవడం అనేది అత్యంత ఫలదాయకము, ఐశ్వర్యప్రదము, ఆయురారోగ్య ఐశ్వర్యకరం. ఈ విధంగా ప్రతి నెల చిత్తా నక్షత్రం ఏమో సుదర్శన స్వామిది, స్వాతి నక్షత్రం నరసింహస్వామిది. చిత్తా నక్షత్రం కానీ స్వాతి నక్షత్రం కానీ ఈ హోమాన్ని చేసుకోవడం, ప్రతిరోజు ఇలా పూజించుకోవడం, జీవితంలో మీరు వదిలిపెట్టకుండా లక్ష్మీ నృసింహస్వామి వారి ఆరాధన మీ కుటుంబానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది. మీ వంశాభివృద్ధి అవుతుంది, మీ గోత్రాభివృద్ధి అవుతుంది. మీ కుటుంబం 3 పూలు 6 కాయలుగా దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. నిత్యము కూడా వాళ్ళు కావాలి, ఇప్పుడు మీరు చెప్పినట్టు నిత్యము చేసుకుంటే ఇంకా మంచిది. నిత్యము చేసుకున్నా, వారానికి 4 రోజులు చేసుకున్నా, వారానికి 2 రోజులు చేసుకున్నా, నెలకొకసారి ఈ హోమం చేసుకోవడం అనేది మీ దగ్గర శక్తి ఆసక్తి 2 ఉంటే ఇంట్లోనో మీ వ్యాపార స్థలంలోనో చేసుకోవాలి. మీ దగ్గర అంత శక్తి లేకపోతే దేవాలయానికి వెళ్ళి సామూహికంగా టికెట్ కట్టి చేసుకోవాలి. భక్తి శ్రద్ధలు ప్రధానమైనవి కాబట్టి మీరు ఆలయంలోకి వెళ్ళి చేసుకున్నా, ఇంట్లో చేసుకున్నా ఫలితం అనేది ఉంటుంది. దేనికి తగిన పిండికి తగిన రొట్టె, ఆ విధంగా ఫలితం ఉంటుంది. కాబట్టి మీ ఆసక్తి, భక్తి, శక్తి కూడా కావాలి, శ్రద్ధ కావాలి, శక్తి కావాలి, ఆర్థికపరమైన శక్తి కావాలి కదా, డబ్బులు కావాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు శ్రద్ధ భక్తి 2 ఉన్నాయంటే ఆటోమేటిక్ గా ఏదో ఒక రూపంలో మనకు అది సామూహికంగా అన్న చేసుకోగలం, లేదంటే అంత బ్రహ్మాండంగా సుదర్శన నృసింహ హోమం నెలకొకసారి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ వ్యాపార సంస్థల్లో చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఐశ్వర్యవంతులు ఉన్నారు, వారు ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంట్లో సుదర్శన నృసింహ హోమం చేస్తారు. ఈ కలియుగంలో ఈ సుదర్శన నృసింహస్వామి హోమం అనేది మనకి కామధేను వల్లే, కల్పవృక్షం వల్లే మన ఇంట సిరులు కురిపిస్తుంది. సకల గ్రహదోషాలని నివారించి ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదిస్తుంది. చూసారు కదండి, రోహిణి నక్షత్రం వాళ్ళు చక్కగా గురువుగారు చెప్పిన పరిహారాలన్నీ పాటిస్తూ ఉంటే అంత మంచి జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.